ఎగ్ బజ్జీ వేద్దామని లైన్లో పెట్టినా, ఉడకబెట్టి పొట్టొలిసి లైన్లో పెట్టినా. ఇప్పుడు వేస్తున్నా, ఏమేం కలుపుకోవాలో చూపిస్తా. ఫ్రెష్గా ఉన్నది, మొత్తం కూడా ఫ్రెష్. శనగపిండి 2 కప్పులు, వరిపిండి 1/2 కప్పులు, లైట్ పసుపు, కారం తగినంత, సోడా ఉప్పు లైట్గా. మరి ఎక్కువ వేసినా కానీ మళ్ళీ నూనె ఎక్కువ లాగిద్ది. కొద్దిగా మందంగా కలుపుకోవాలి, మరి పలసంగా కలుపుకోకూడదు, ఎగ్గు పట్టదు. కలిపి ముందు ఆడబెట్టుకుంటే కొద్దిగా పిండి కూడా మెత్తంగా అయ్యిద్ది. తర్వాత నూనె అవి పెట్టుకొని కొద్దిగా కాగిన దాకా పిండి కలిపి ఉంచుకుంటే కొద్దిగా పిండి బాగా మెత్తపడుతుంటుంది. అది అట్ట కలపాల, మెత్తంగా గట్టిగా పిసకాల. పిసితేనే పిండి మెత్తకెక్కిద్ది. ఎగ్గులు కట్ చేసుకొని పండగ అయిపోయి కూడా 2 రోజులు అవుతుంది. ఈ సందులో బజ్జీలు కానీ ఏమి వేయాల. పండగ మూమెంట్ పిల్లలు అవి అంటున్నారు. కానీ మిరపకాయ బజ్జీలు అయితే కచ్చా మంట పుట్టిందని ఎగ్గు బజ్జీ పెట్టినారు. చిన్నపిల్లలు మరి అయితే తింటారండి. ఏది చూస్తున్నా నూనె కాగినాక మొదలు పెడతా. మొత్తం రెడీమేడ్ ఫ్రెష్ అనమాట. అదే ఆ టపోట్లో వేసుకోవాలన్నమాట. చక్కగా తిరగేసుకుంటూ ఉండాలి కొద్దిగా అట్ట వేగినాక. అట్ట ఉంటుంది మరి మనం అంటే తెలుసా, ఎప్పటికప్పుడు అట్ట వేసుకోవటమే మనం. చూడు అట్ట వేగింది చక్కగా. ఇంకా కొద్దిగా ఎర్రం జాగాల, వాటి లోనకి జాగదు. ఏ బజ్జీకాయలు 4 వేసుకున్నా నాకు వరకని కొద్దిగా మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం వేసి కలపాలి దీన్ని. పిల్లల కనుక కొద్ది తక్కువ వేసిన. ఇది మనమే ఈ గోటకాయలు అది ఎవరు తినలేరు మనం తప్పితే. ఇక ఉంటుంది చూడు వ్యవహారం. ఎర్రం జాగాల, ఎర్రం చేయితే కానీ అప్పుడు తీయన. కంగారు పడకూడదు పొయ్యి కాడ చేసేటప్పుడు. కంగారు పడితే తేడా కొట్టిద్ది వ్యవహారం. చిందుతుంటాయి, మొహాన పడుతుంటాయి, చేతుల మీద పడుతుంటుంది, నూనె చొక్క వచ్చి జాగ్రత్త చేసుకోండి. చూసిన వాడిని పుసుకు పుసుకు మొదలుపెట్టి నేను ఎక్కమైనట్టు చేసి తాగదు వ్యవహారం. జాగ్రత్త చేసుకోవాలి పొయ్యి మీద. ఇది ఎడంగుండి తిప్పుకోవాలి. మొత్తం 3 రకాలు పెట్టిన చూసిన కొద్ది పిండి మిగిలికి ఉల్లిపాయలు పకోడీలాగా వేస్తున్నారు పిల్లలకి. అట్లా ఉంటుంది. బజ్జీలు కూడా గాలి తీద్దాం. ఇక మనోడు అంగన్వాడీ బడికి పోతున్నాడు. వచ్చారుగా ఎగ్గు బజ్జీ వేసి ఉంచుదాం. అడు పొద్దుటాలు పెట్టి కలవరెత్తాడు. అట్లనే వేసిన
ఏది కత్తి చిన్న మిగిలితే 2 బజ్జీలు 2 పకోడీలు మిగిలిన అది అటు పోసుకోవాలి సన్నంగా. కడుపుకొని అటు ఉల్లిపాయ ముక్కలు కడుక్కొని పెట్టుకోవాలి. మంచి టేస్ట్ ఉన్నాయి.